డీటెయిల్స్ లోకి వెళితే ప్రభుత్వాన్ని నడపడానికి దమ్ము ఉండాలని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎప్పటికైనా బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ఏనని, కాకతీయ టెక్స్టైల్ పార్కులో దోపిడీ జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ కారణంగా పరిశ్రమలు వెళ్లిపోయే ప్రమాదం ఉందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే రేవంత్ ప్రభుత్వం సెట్ అవుతుందని అన్నారు. అంటే ఇలా మొత్తం కాళేశ్వరం కింద మీరు చూస్తే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల గ్రావిటీ మన సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు అంటే పారే కాలువలు, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. 3 బ్యారేజీలలో 2 బ్యారేజీలు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఒక్క బ్యారేజీలో 85 పిల్లర్లుంటే ఆ 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ కొద్దిగా కింది కుంగింది. నా అనుమానం అయితే అప్పుడు మనం ఎలక్షన్లలో ఉన్నాం. నా అనుమానం అయితే ఈ లుచ్చా కాంగ్రెస్ గాళ్ళు ఏదో ఒకటి చేసిరు, దాన్ని కూడా ఆ రోజు ఓటమి, ఎందుకంటే వాళ్ళకి ఎరుకైపోయింది. ఈ కాళేశ్వరము ఇంత మంచి పేరు తెస్తాంది. 12వ స్థానంలో ఉండే మొత్తం తెలంగాణ భారతదేశంలో 2014లో కాళేశ్వరం పుణ్యమా అని చెప్పి చెరువులు నింపుకొని, కాలువలు నింపుకొని, భూగర్భ జలాలు పైకొచ్చి బ్రహ్మాండంగా పంజాబ్ను, హర్యానాను వెనుకకు నూకేసి నెంబర్ 1 అయింది భారతదేశంలో. అంటే కాళేశ్వరం పుణ్యం. ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీద వేయాలని చెప్పి మరి 1,00,000 కోట్ల కుంభకోణం అని లబలబా అని డబ్బల రాళ్ళే చూపినట్టు కిందికెళ్ళి మీద దాకా కాంగ్రెస్ వాళ్ళంతా అదే క్యాసెట్ వేసారు. ఎందుకంటే అది కాళేశ్వరం ఏమైనా కేసీఆర్ ఇంటి ఆస్తా, కేసీఆర్ గారు ఆస్తా, మేడిగడ్డ కాదు కదా. రాష్ట్ర ప్రజల పైసలతోని రాష్ట్రానికి శాశ్వతంగా, దేశానికి శాశ్వతంగా ఉండిపోయే ఒక అద్భుతమైన నిర్మాణం కాళేశ్వరం. ఇండియాలో కాదు, తెలంగాణలో కాదు, ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? మీ భూపాలపల్లిలో ఉన్నది. గది యాद పెట్టుకోండి. తెలంగాణలో ఉన్నది, మీ భూపాలపల్లిలో ఉంది. గది మనం చేసిన పని. సంఘం నల్లబెల్లిలో ఎంత అన్యాయం అది. భర్త లేడు ఇంట్లో, కొడుకు లేడు, వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు పెట్టి 2 అదనపు బస్తాలు తెచ్చుకుంటే అది జైల్లో పెట్టేంత పాపమా? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? టైంకు యూరియా ఇయ్యలేరు, యూరియా ఇచ్చే ముఖం లేదు, కానీ పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నాడు ముఖ్యమంత్రి. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేస్తారట. వాడు కోటీశ్వర్లను చేసేది ఉందా కానీ మనకు నెలకు 2,500 ఇస్తే వాడే గొప్పోడు. ఇక మిగతా మాటలు ఎట్లయితే కోటలు దాటినాయో ఇవి కూడా గట్లనే దాటుతాయి. ఏం తాత ఇట్లున్నావు అంటే ఏం చెప్పాలనే? పాలిచ్చే బర్రె నాయన పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి? ఇప్పుడు తంతుంది పాడుతాం, ఏం చేస్తాం? ఇంకో 3 ఏళ్లు భరించాలి కదా అన్నాడు. మనకు ఆ కర్మ లేదు, 3 ఏళ్లు భరించే కర్మ లేదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీర్పునిస్తే, మళ్ళా గులాబీ జెండా ఎగురితే తెల్లారి నుంచి ఇలా నాటకాలు ఆడుతున్న పోలీస్ అధికారులు తెల్లారి నుంచి మరి ప్రభుత్వం కూడా వెంటనే దిగొస్తుంది. పథకాలు అమలు చేయకపోతే ఈ బలుగుతుందని అర్థమైతే ప్రభుత్వం కూడా వెంటనే పనిచేస్తుంది. లేకపోతే గిదే కమిషన్లు, గదే దోపిడి. కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలా, అదే పని. సంఘం నల్లబెల్లిలో ఎంత అన్యాయం అది. భర్త లేడు ఇంట్లో, కొడుకు లేడు. సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. పార్టీ నడిపే పరిస్థితి లేకనే బీజేపీలో విలీనం చేస్తా అని అన్నారు. కేటీఆర్ కు సీఎం రమేష్ ఆర్థిక సాయం చేశారని, విలీన వారసత్వ రాజకీయాలకు మేం వ్యతిరేకమని అన్నారు. సీఎం రమేష్ ను తీసుకొస్తా సవాల్పై చర్చకు కేటీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. కేటీఆర్ టైం డేట్ ప్రకటించాలని సీఎం రమేష్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి సంబంధం లేదని, కేటీఆర్ సీఎం ను వాడు వీడు అనడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రకటించింది ఈ పెద్దమ్మ గుడి సాక్షి చెప్తున్నాం. మేము 80% హిందువుల ఓటు బ్యాంక్ అర్థం. కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడికి కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చెప్తుందో ఇవాళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. కమద్దారు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను నేను. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. ఇవాళ జరుగుతున్నది ఏంది? బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు, అది కూడా 5% కాదన్న. అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% 32% చేసిరు. ఇప్పుడు మళ్ళా ఇంకా 2% తగ్గించారు. సరే, వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను, బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్.
బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీకు ఒక్కరికి వెళ్ళకపోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్. బీసీల బూచి పేరుతో ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు అన్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం హిందూ ఆలయాలను కూల్చుతున్నారు అన్న ఆయన జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్ల కోసమే పెద్దమ్మ గుడి కూల్చారని ఆరోపించారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని అన్నారు. బీసీలకు 5%, ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇచ్చారని, కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ పై మాట తప్పారని అన్నారు. ఇది బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అని అన్నారు. బీసీ డిక్లరేషన్ ఖచ్చితంగా అడ్డుకుంటామన్న సంజయ్ రాహుల్ గాంధీ కన్వర్టెడ్ క్రిస్టియనా, ముస్లిమా, హిందువా అని ప్రశ్నించారు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు. ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మన పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారికి చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేంద్ర గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న కేసీఆర్ సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి? కేసీఆర్ కొడుకు పరిస్థితి 3 తల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినమైతే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసే ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినవు. ఇవాళ ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నారికి వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్ గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం. వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఏంది? ఎవరి పార్టీ బీఆర్ఎస్? బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకా సరగుడు కొడుకు, తండ్రి, వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా ఒప్పుకుంటాం మేము? దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం. మేము కేటీఆర్ పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు భాష మార్చుకోవాలని, లేకపోతే టీం బి వస్తే మీరు తట్టుకోలేరని అన్నారు. ఎక్స్పైరీ పార్టీని ఎంత బ్రతికించాలనుకున్నా వృధా అంటూ విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ ను బ్రతికించలేరు అని అన్నారు. ఒక బుద్ధి లేని స్ట్రాటజీ తెలంగాణ సమాజానికి కన్ఫ్యూజన్ చేసే స్ట్రాటజీ మీరు చేస్తుండని తెలుసు. కేసీఆర్ చేత గాకనే పామ్గా ఇంట్లో వండుకుండు. 6 నెలలు చూద్దామన్నాడు, సంవత్సరం చూసిండు, సంవత్సరంన్నర చూసిండు. ఇక ఇట్లా కూడా రేవంత్ రెడ్డి గారు దొరకట్లేరు మీకు. ఎందుకంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఉండట్లేడు. పైగా ఇప్పుడు బీసీ బిల్లుతో దేశవ్యాప్త చర్చ అయింది. ఇది జీర్ణించుకోలేక మంచి పనులు జరిగినప్పుడల్లా తెర మీదకి తీసుకొచ్చి బండారం బయట పెడుతున్నట్టుగా ఏదో పెద్ద పొడింగి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఫోన్ ట్యాపింగ్ ఇరుక్కొని ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడతారు. మీరు అవినీతి అక్రమాల్లో కమిషన్స్ ఎదుర్కొని కమిషన్స్ అంటారు. 3 4 మీరు ఎంతమంది వచ్చినా మీరు రేవంత్ రెడ్డి గారిని ఏమి చేయలేకపోగా మీ పరువు తీసుకుంటారనే మాట మాత్రం వాస్తవం. కేసీఆర్ గాని, కేసీఆర్ కుటుంబం గాని, కేసీఆర్ చుట్టూ ఉన్న 100 మగదులు గాని, లేకపోతే కేసీఆర్ కు సహకరించే శక్తులు ఏవైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఇక బతికించే పరిస్థితి లేదు. ఎన్ని అబద్దాలు ప్రచారం చేసుకున్నా అది గాలికి పోతాయి. ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడినా, ఏ రకమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడమే కాకుండా బండకేసి బాధితే పోయి ఇంట్లో పడిన పరిస్థితి ఉంది. తాను మళ్లీ బీజేపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోందని, అలాంటి ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. అన్ని రకాలుగా ఆలోచించే రాజీనామా లేఖ అందించారని, తన మనసులో ఉన్న మాటలు అధిష్టానానికి చెప్పే వరకు పార్టీలో చేరే ఆలోచన చేయనని అన్నారు. ఎవరి వల్ల పార్టీకి 11 ఏళ్లుగా నష్టం జరిగిందనేది అధిష్టానానికి చెప్పాలని, బీజేపీ అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలో చెప్పాలనుకుంటున్నారని అన్నారు. కొన్ని మీడియా ఛానల్లో ఒక వార్త నడుస్తుంది. రాజాసింగ్ మళ్ళొక్కసారి బీజేపీలో రానికి ప్రయత్నం చేస్తుండు. ఆయన నియోజకవర్గంలో ఉన్న నేను వాళ్ళకి ఆ వార్తకి నేను ఖండిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నా పార్టీలో మళ్ళొక్కసారి
రానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అట్లాంటి నేనే ప్రయత్నం చేయలే ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను పార్టీకి రిజైన్ చాలా ఆలోచన చేసే నేను రిజైన్ ఇచ్చినాను. నా మనసులో ఉన్న మాటలు, లాక్స్ ఆఫ్ కార్యకర్తలు మనసులో ఉన్న మాటలు ఎప్పుడు నేను కేంద్రం వరకు నేను చెప్పను, కేంద్ర అధికారులు ముందు నేను చెప్పను. అప్పటి వరకు నేను ఆలోచననే చేయను బీజేపీలో రాని. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది అది నేను కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది కార్యకర్తలు లైఫ్ ఇచ్చేసినారు భారతీయ జనతా పార్టీకి. ఆ కార్యకర్తలకి ఏ విధంగా పక్కా పెట్టేసినారు ఆ మాటలు చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి. నేను 5 years వరకు కేంద్రంకి లేఖ రాసిన, మెయిల్ చేసిన. తెలంగాణలో జరుగుతున్న తప్పుల గురించి నేను మెయిల్ చేసిన, లేఖ రాసిన. కానీ ఆ మెయిల్ గాని ఆ లేఖ గాని వాళ్ళ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. ఇవాళ లేకపోతే రేపు కేంద్ర అధికారులు ఐబీ రిపోర్ట్ తెప్పించుకుంటారు, తెప్పించుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణలో 14లో 18లో 23లో ఎందుకు బీజేపీకి లాస్ అయింది ఎన్నికల్లో, అది ఐబీ రిపోర్ట్ ఇవ్వాలా లేకపోతే రేపు తెప్పిస్తారు కేంద్ర అధికారులని ఒక నమ్మకం ఉంది. అదే ఐబీ రిపోర్ట్లో, అదే రిపోర్ట్లో ఎవరెవరు మోసం చేసినారు, ఎవరెవరు వెనక నుంచి కత్తి పొడిచినారు కేంద్ర అధికారులకు తెలుస్తుంది. బీజేపీ సీనియర్ నాయకుడు కాంతారావు మిత్ర బృందం ఆధ్వర్యంలో బోయినపల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన అలాయ్ భలాయ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై మందకృష్ణ మాదిగను సత్కరించారు. మందకృష్ణ పరిచయం అయినప్పటి నుంచి ఆయన చేసిన అన్ని పోరాటాల్లో తాను భాగస్వామినయ్యానని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంతో పాటు దివ్యాంగుల పెన్షన్, చిన్నారుల గుండె సమస్యల చికిత్సల కోసం ఎనలేని కృషి చేశారని కిషన్ రెడ్డి కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాని మోదీ హయాంలోనే పరిష్కరించడం తన జీవితంలో మర్చిపోలేని విజయమని మందకృష్ణ మాదిగ ఆనందం వ్యక్తం చేశారు. వర్గీకరణతో తన జాతి ప్రజలకు మేలు జరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది కృష్ణ గారితో. అది దివ్యాంగుల ఉద్యమం కావచ్చు, గుండె జబ్బులకు సంబంధించినటువంటి ఇప్పుడే రాజేందర్ గారు చెప్పారు, అది గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లల ఉద్యమంలో కావచ్చు, వర్గీకరణ ఉద్యమంలో కావచ్చు, పెన్షన్ల ఉద్యమంలో కావచ్చు, అనేక ఉద్యమాలలో సముద్రంలో ఒక నీటి చుట్టలాగా నేను కూడా ఈ ఉద్యమంలో కొద్దిగా భాగస్వాములు కావడం జరిగింది. ఆ రకంగా జరిగినటువంటి పోరాటము ఆ రోజు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి నుంచి సమస్య పరిష్కారం చేసేటువంటి బాధ్యత నా మీద పెట్టినప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అనేక మంది అనేక సార్లు కలిసినప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పినప్పుడు అనేక రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ రకంగా మనము అనేక సార్లు చెప్పాను అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రేపు సిట్ విచారణకు హాజరు కానునని తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై చర్చ కారణంగా తప్పనిసరి పార్లమెంట్ సమావేశాలకు వెడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే విచారణకు హాజరయ్యే తేదీని చెప్తానని బండి సంజయ్ తెలిపారు. బ్యాక్ టు న్యూస్. నాగర్ కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 64 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. కళాశాల సిబ్బంది సాయంత్రం సమయంలో విద్యార్థినులకు స్నాక్స్ పకోడీ అందించారు. క్యాబేజీ కూరతో రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికే 9 మంది విద్యార్థినులకు కడుపు నొప్పితో పాటు వాంతులయ్యాయి. దీంతో సిబ్బంది గమనించి వెంటనే జిల్లాలోని జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత క్రమంగా విద్యార్థినుల సంఖ్య 64 వరకు పెరిగింది. కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్న విద్యార్థినులను 108 అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న నాగర్ కర్నూలు ఆర్డీఓ సురేష్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను మాజీ మంత్రి హరీష్ రావు కూడా పరామర్శించారు. సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి ఫుడ్ పాయిజన్ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురుకుల హాస్టల్ కు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. పరామర్శించేందుకు వెళుతుంటే ఎందుకంత భయమని సీఎంను హరీష్ రావు నిలదీశారు. ఆనాడు ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల విద్యార్థిని మృతదేహాన్ని నిర్బంధాల మధ్య హైదరాబాద్ నుంచి తరలించారని కూడా తెలిపారు. గురుకులాల్లో విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేని దిక్కుమాలిన రేవంత్ సర్కార్ చేసిన తప్పులను
చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేకోవడానికి దుర్మార్గపు ఆలోచన చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. భావి భారత పౌరులైన ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి. ఇక ముందు నాదే బాధ్యత, నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా, నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు. మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన? ఇంత బాధ్యత లేదా నీకు? పట్టింపు లేదా? అరే అందాల పోటీలు పెడితే 1,00,000 రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టినావు, ఈ పిల్లలకు 100 రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా? అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి 5 సార్లు పోయినావు, మరి ఈ పిల్లలు దవాఖానలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా? అందాల బామల దగ్గరికి ఉరుకురికి పోయినావు, 5 సార్లు పోయినావు. ఈ పిల్లల్ని పరామర్శించాలి, ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి, ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా నీకు అని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తాను. ఏం మారుస్తావు నాయన? ఆనవాళ్లు మార్చుడంటే గురుకులాల నుంచి టీసీలు తీసుకొని బయటకు పోవుడా? ఆనవాళ్లు మార్చుడంటే గురుకుల పిల్లల్ని పొట్టన పెట్టుకోవడమా? ఆనవాళ్లు మార్చుడంటే గురుకుల పిల్లల్ని రోజు దవాఖాన్ల పాలు చేయడమా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ గురుకులాలను అధోగతి పాలు చేసినాడు. సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని అన్నారు సీఎం చంద్రబాబు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. భవిష్యత్తు అంతా ఐటీ నాలెడ్జ్ ఎకనామీ ఉంటుందని నమ్మానని, నా నాలెడ్జ్ ఎకనామీలో తెలుగు జాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్ చేయాలని ఆలోచించాలని అన్నారు. సింగపూర్లో వేలాది తెలుగు ప్రజలు ఉండేందుకు ఆనాటి ఆలోచనలే కారణమని తెలిపారు చంద్రబాబు. మీరు కూడా సర్వీస్ ప్రొవైడర్స్ గా స్టార్టప్ కంపెనీలు పెట్టి మీరు కూడా పని చేసుకోగలిగితే పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలోని గౌరవప్రదమైన కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ. ఎప్పుడో నిర్ణయమైంది, దాని ప్రకారం ఉండాలి, కలిసి ఉండాలని సంకల్పంతో శాశ్వతంగా ఉండే కుటుంబ వ్యవస్థ భారతీయ కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మొన్న ఎలక్షన్ ముందు జరిగింది, చేయని తప్పుకు నేను ఆ రోజు జైలుకు పోయే పరిస్థితి వస్తే 53 రోజులు నేను జైల్లో ఉంటే నేను చూసేవాడిని. దగ్గర 70, 80, 90 దేశాల్లో పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడ వేరే దేశాలంతా కూడా నా కోసం మీరు పడిన తపన, ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోలేను. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటారంటారు గాని బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే అది ఎప్పటికీ మర్చిపోలేము. ఇంకొకటి కూడా చూశాను, ఈసారి ఎన్నికలు నేను చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్లే వచ్చి వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే ఖర్చు పెట్టి 1 నెల 2 నెలలు 6 నెలలు ఉండిపోయి మళ్లీ గెలవాలి, మేము మీరు రాకపోయినా ఆంధ్రప్రదేశ్ చట్టసభలకు వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కమిటీలో 10 నుంచి 12 మంది సభ్యులను నియమిస్తూ శాసనమండలి సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేసింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సదుపాయాలు, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసింది. బీదా రవిచంద్ర యాదవ్ అధ్యక్షతన బీసీ సంక్షేమ కమిటీ, వర్లకుమార్ రాజా అధ్యక్షతన ఎస్సీ సంక్షేమ కమిటీ, మిరియాల శిరీషాదేవి అధ్యక్షతన ఎస్టీ సంక్షేమ కమిటీ, నజీర్ అహ్మద్ అధ్యక్షతన మైనారిటీ సంక్షేమ కమిటీ, గౌరవ్ చరిత అధ్యక్షతన మహిళా శిశు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ, తోటా త్రిమూర్తులు అధ్యక్షతన నబార్డినేట్ లెజిస్లేట్ కమిటీ, పొన్నపూర్ రెడ్డి రామసుబ్బారెడ్డి అధ్యక్షతన గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేసింది. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీని ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి పవిత్రతను కాపాడేలా అధికారులు పనిచేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టుగా పోలవరం అని అన్నారు. ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఏదైతే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో
మరి ఆ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే విధ్వంసానికి గురైందో మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి ఆ పోలవరం ప్రాజెక్టు రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలంటే లక్ష్యం మాది ఏదైతే మేము తీసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరేటువంటి విధంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రేపు 2047 మరి 2047 విజన్ కల్లా మరి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేటువంటి విధంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడాలని బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. కడపను ఈ కార్యక్రమానికి వేదిక చేసుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. వేలాది కీర్తనలు రాసిన తాళ్లపాక అన్నమాచార్యులు, ప్రజాకవి యోగి వేమన తెలుగును ప్రపంచానికి తెలియజేసేలా కృషి చేసిన సిపి బ్రౌన్ వంటి మహానీయులు నడయాడిన గడ్డ కడప అని కీర్తించారు. కడప సాహిత్య చారిత్రక నేపథ్యమే కాక రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉందని ప్రాంతానికి ఉందని కూడా కొనియాడారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన నేను ఈ యొక్క రాష్ట్ర పర్యటన చేయాలంటే ఉత్తరానికి వెళ్లాలా, దక్షిణానికి వెళ్లాలా, మొత్తం సామూలాగ్రంగా ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయాలి అంటే ఎంచుకున్న ప్రాంతం మన తొలి గడప, దేవుని గడప కడప జిల్లా. మన కడప జిల్లా రాజకీయానికే కాదు, మన తెలుగు భాషకి ఈరోజు ప్రాచీన హోదాకి రావడానికి కారణమైందని తొలి తెలుగు శాసనం మన ప్రాంతంలోనే దక్కి మన భాషకి అత్యున్నత స్థానం క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ దేశంలో వచ్చిన 3 భాషల్లో తెలుగు భాష రావడానికి కడప జిల్లా కారణం. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ని పోలీసులు అడ్డుకున్నారు. కరేడు రైతులను వెళుతూ ఉండగా అడ్డగించారు. నెల్లూరుకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని రామచంద్ర యాదవ్ ని వెనక్కి పంపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళుతుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కరేడు రైతుల భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని, 800 ఎకరాలను అక్రమంగా లాక్కునే కుట్ర జరుగుతోందని అన్నారు. సెంటు భూమి ఇవ్వమని రైతులు అంటున్నా ప్రభుత్వం బలవంతం చేస్తుందని ఫైర్ అయ్యారు. కరేడు రైతుల మనోభావాలకు వ్యతిరేకంగా బలవంతంగా కరేడు ప్రాంతానికి సంబంధించిన సుమారు 8300 ఎకరాల భూమిని అక్రమంగా బలవంతంగా తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రైతులు పూర్తిగా వ్యతిరేకించి మేము 1 సెంటు కూడా మా భూములు ఇవ్వమని చెప్పి వ్యతిరేకించిన తర్వాత కూడా ప్రభుత్వము దీని మీద ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి దీని మీద రైతులతో చర్చించడానికి, అక్కడున్న సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు కరేడు గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది కాబట్టి వెళ్ళడానికి అనుమతి లేదంటూ పోలీసు అధికారులు అడ్డుకున్నారు. పోలీసు అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు రిటర్న్ వెళ్తున్నాను. ఖచ్చితంగా మళ్ళీ పోలీసు అధికారుల అనుమతి తీసుకొని కరేడు గ్రామానికి వెళ్ళి కరేడు గ్రామస్తులతో చర్చించి కరేడు గ్రామానికి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా దీని మీద. సృష్టి కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 7 నిందితులకు రిమాండ్ విధించారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు విధించగా 7 చెంచల్గూడ జైలుకు తరలించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆగడాలపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. డాక్టర్
నమ్రతను అరెస్ట్ చేసిన పోలీసులు గోపాలపురం పిఎస్ కు తరలించారు. కీలక ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని లోపలే ఉంచి ప్రశ్నించిన పోలీసులు రాత్రి 2:30 తర్వాత సిబ్బందిని పంపించారు. పుట్టిన బేబీకి క్యాన్సర్ రావడంతో దంపతులకు అనుమానం వచ్చింది. DNA పరీక్షలు చేయడంతో వీర్యం తమది కాదని నిర్ధారించారు. వైజాగ్, విజయవాడలో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో పోలీసుల సోదాలు చేస్తున్నారు. సరోగసీ కోసం పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో పనిచేస్తున్న 7గురిని అరెస్ట్ చేశారు. విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలక విషయాలు గుర్తించారు. 9 రోజుల పాటు ఆసుపత్రిలో డాక్టర్ నమ్రత హోమాలు నిర్వహించారు. బీహార్ నుంచి పూజార్లను పిలిపించి హోమాలు చేయించిన నమ్రత వ్యాపార అభివృద్ధి కోసం హోమాలు చేయించారని అన్నారు. బెజవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో 3 డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగించారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ నిర్వహించగా డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో పేషెంట్స్ కు చికిత్స అందించారు. What we have found out in our initial inquiry is చాలా మంది ఇట్లాంటి కపుల్స్ ఉన్నారు and we tried reaching out to them also. కానీ they are also hesitant to come out. ఎక్కువ చాలా అమౌంట్ ఆఫ్ మనీ is involved. అండ్ సెకండ్లీ వాళ్ళకి ఆశ ఉంది ఏంటంటే మాకు చైల్డ్ వస్తారు, ఒక చైల్డ్ మాకు డెలివరీ చేసేస్తుంది అని. అది ఎట్లా ఉంది అంటే ఒకసారి డెలివరీ అయిన తర్వాత చాలా మంది DNA టెస్ట్ కూడా చేసుకోవట్లేదు. దే ఆర్ అజ్యూమింగ్ దట్ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అనే అజ్యూమ్ చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి ఇష్యూస్ని పబ్లిక్కి అవేర్నెస్ ఉంటే ఫర్దర్ దే విల్ నాట్ ఎంగేజ్ ఇన్ ఇట్లాంటి కమర్షియల్ సరోగసీ అలౌడ్ కాదని వాళ్ళకి అవేర్నెస్ ఉంటుందని. అండ్ ఇట్లాంటి ఏమైనా క్లినిక్స్ ఆపరేట్ అవుతున్నాయంటే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ కెన్ ఫర్దర్ యాక్ట్ అపాన్ దెమ్. ఆల్సో ఇప్పుడు మేము క్లినిక్కి వెళ్ళినప్పుడు వీ సా లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ విచ్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్, విచ్ ఐఎమ్ షూర్ విచ్ ఇస్ అందరికీ తెలిసిందే. సెక్స్ డిటర్మినేషన్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. చైల్డ్ మేలా ఫీమేలా అది ముందు నుంచే తెలుసుకోకూడదు, కానీ అట్లాంటి ఎక్విప్మెంట్ కూడా అక్కడ ఉంది. సో ఇట్లాంటి స్పెసిఫిక్ మెడికల్ మాఫియాకు హద్దులు లేవు. వైద్యులు దేవుడితో సమానమని జనం నమ్మి వస్తే తాము ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో మెడికల్ మాయగాళ్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఓ టెస్ట్ ట్యూబ్ సెంటర్ చేసిన నిర్వాకం పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి వారు చేసే బాగోతాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో పొలిటికల్ లింకులు బయటపడుతున్నాయి. రేవ్ పార్టీ సందర్భంగా 2 వాహనాలను సీజ్ చేశారు. లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉన్న వాహనాన్ని గుర్తించారు. ఇక బ్లాక్ కలర్ ఫార్చునర్ కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉండడంతో రాజకీయ నేతలు కూడా ఉన్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. రేవ్ పార్టీ కేసులో మంగళగిరి, రాజమండ్రి, కాకినాడకు చెందిన వారుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అరేబియా సముద్రంలోని ఒక డిప్రెషన్ ప్రభావంతో మరో 3 రోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆపరేషన్ సింధూర్ పై రేపు పార్లమెంట్ చర్చ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పై 32 గంటల పాటు చర్చ జరగనుంది. రేపు లోక్సభలో 16 గంటలు, ఎల్లుండి రాజ్యసభలో 16 గంటల పాటు చర్చ జరగనుంది. లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అలాగే చర్చను ప్రారంభించనున్నారు. ఎల్లుండి రాజ్యసభ జరిగే చర్చలో రాజ్నాథ్, జైశంకర్ పాల్గొంటారు. 2 సభల్లో ఆపరేషన్ సింధూర్ పై మోదీ మాట్లాడనున్నారు.
థాయిలాండ్ కంబోడియా మధ్య ఉన్న సరిహద్దు వివాదాస్పద పరస్పర దాడులకు దారితీసింది. ఇరు దేశాల మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దుల్లో 1907లో ఫ్రెంచ్ వలస పాలన సమయంలో రూపొందించిన మ్యాప్ల కారణంగా అస్పష్టమైన సరిహద్దు గీతల వల్ల దీర్ఘకాల వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం ముఖ్యంగా ప్రాసత్ థా మొయెన్ థోమ్ ప్రేహవి హేర్ వంటి పురాతన ఖమైర్ ఆలయాల చుట్టూ కేంద్రీకృతమై ఉండగా తాజాగా ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.